నమస్కారం అండి. ముందుగా ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారికి, అలానే మంత్రివర్లు లోకేష్ గారికి, అలానే స్పోర్ట్స్ చైర్మన్ రవినాయుడు గారికి, అలానే స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారికి ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో 3% రిజర్వేషన్ తీసుకొచ్చి ఎట్ ఎ టైం ఎటువంటి ఎగ్జామ్ రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా మాకు ఉద్యోగాల్లో నియమించినందుకు ముందుగా మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకు మేము ఇప్పుడు ఇలా చెప్పదలుచుకున్నామంటే నిజంగా మేము కొంచెం బెనిఫిట్ పొందాం ఈ స్పోర్ట్స్ ద్వారా. అంటే ఇదివరకు ఆడుతూనే ఉన్నారు స్పోర్ట్స్లో, కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్, ఇప్పుడు వచ్చిన సపోర్టు ఇదివరకు లేదు. దానికి మేము గుర్తించి ఇప్పుడు వచ్చిన అవాస్తవాలని దాన్ని కొంచెం ఖండిద్దాం. మా వంతు మేము కూడా ఏదో రకంగా చెప్దాం. మా ఆవేదన కూడా మేము తెలియపరచడం కోసమే మేము ఇప్పుడు ఈ ఆలోచనతో మేము ఈ వీడియో చేస్తున్నామండి. మాలాగా అంటే ఒక్క టీము నుంచి 11 మంది ఇక్కడ మా ఆయన కనపడుతున్నారు ఫ్లెక్సీలో. ఒక నేషనల్ గేమ్స్లో గోవాలో మేము మెడల్ కొడితే ఒక టీం నుంచే 11 మందిని ఎస్ఏపీలుగా మేము రిక్రూట్మెంట్ అయ్యాం. దాంట్లో ఎటువంటి పారదర్శకం లేకుండా డైరెక్ట్గా నిజాయితీగా ఆడిన ప్లేయర్లకు మాత్రమే వచ్చిందని మేము బలంగా నమ్ముతున్నాం. దీనికి మేమే నిదర్శనంగా నిలబడి ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని అవాస్తవాలను ఎప్పుడూ ముందుకు రాకుండా కట్టడి చేస్తారని మేము భావిస్తున్నాం. ఎందుకు మేము ఇలా చెప్తున్నామంటే ఇప్పుడున్న గవర్నమెంట్ మీద స్పోర్ట్స్కి అది చాలా ఉపయోగపడే రకంగా మాకు అనిపిస్తుంది. ఇప్పుడుదా చేసిందే కాకుండా మళ్ళీ తర్వాత కూడా ఇంకా చేస్తారని మాకు బలమైన నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మాకు ఎస్ఐపీలుగా మేము ఆగిపోకుండా అలానే గ్రూప్ 2, గ్రూప్ 1 పోస్టులో కూడా మేము వెళ్ళాలి. ఇదే సర్టిఫికేట్ని మేము ఇప్పుడు నేను వరల్డ్ కప్ గోల్డ్ మెడలిస్ట్ని, నేను ఇది 16 సంవత్సరాలు నేను కష్టపడితే నాకు వచ్చింది. దీన్ని నేను వృధాగా పాలించుకోను. దీన్ని ఎవరైనా ఏదైనా చెయ్యాలి అనుకుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. అది ఒక అందరూ ఖోఖోలో ఆడిన మొట్టమొదటి నేనే ఆడి ఉన్నాను. దీన్ని ఏదైనా చేస్తే మాత్రం ఎవరు ఊరుకోరని మేము భావిస్తున్నాము. అంటే దీన్ని గ్రూప్ 1 పోస్టు, గ్రూప్ 2 పోస్టు, అలానే నన్ను చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యి మా ఖోఖోని ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్తారని నేను నమ్ముతూ ఉన్నాను. అదేవిధంగా నేను ఇంకా కష్టపడుతున్నాను. ఇప్పుడు కూడా జరుగుతున్న పంగూరులో ఎస్ఆర్ ఖోఖో అకాడమీలో సీజన్ 2 లీగ్ టోర్నమెంట్ జరుగుతుంది. దాంట్లో కూడా మేము అందరూ పార్టిసిపేషన్ అయ్యి ఉన్నాము. ఈ సమ్మర్లో కూడా మా పిల్లల్ని తీసుకొచ్చుకొని ఇక్కడ క్యాంపులు చేసుకుంటూ ఉన్నాము. దీన్ని మేము ఎందుకు మేము ఖండిస్తున్నామంటే ఇట్లాగా మా కష్టపడ్డ వాళ్ళకి ఇంకా చేయూతనిచ్చే గవర్నమెంటు, అలానే స్టాఫ్ డైరెక్టర్ గారు కానీ, అలానే లోకేష్ గారు కానీ మాకు నమ్మకాన్ని ఇంకా ఎప్పుడు పిలిచినా కానీ ఇంకేం కావాలి అని మాతో ఇప్పటికే 2 సార్లు రివ్యూలు పెట్టి కూడా మాలో ఉన్న ఆలోచనలు కూడా మమ్మల్ని